ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో వాకర్స్ క్లబ్ వంటి సంఘాలు కీలక పాత్ర పోషిస్తూ ఉండడం అభినందనీయమని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు. వాకర్స్ క్లబ్ తెనాలి 26వ వార్షికోత్సవ సమావేశం ఆదివారం స్థానిక కవిరాజ పార్కులోని సీనియర్ సిటిజన్ హాల్లో నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడిగా గుత్తా వెంకటరత్నం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడారు. ఒక నడకను ప్రోత్సహించడంతో వాకర్స్ క్లబ్ కృషిని ప్రశంసించారు. నిత్య నడక అలవాటు చేసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు రోజువారీ జీవన శైలిలో నడకను భాగం చేసుకోవాలని సూచించారు. డి3 శారద సర్వీసెస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శారద మాట్లాడారు. నడక అనేది అన్ని వయసుల వారికి అనువైన ఉత్తమ వ్యాయామం అన్నారు. జీవనశైలి సంబంధిత వ్యాధిని దూరం చేసేందుకు వాకింగ్ ఎంతో ఉపయోగకరిస్తుందని తెలిపారు. మహిళలు, వృద్ధులు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వాకింగ్ అలవాటు చేసుకోవాలని ఆమె సూచించారు. వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ వాకర్గా గురకంటి ఆంజనేయులు, ఉత్తమ మహిళా వాకర్గా డాక్టర్ ఇందిరా వెలివోలు, ఉత్తమ యోగ సాధకురాలిగా ఆత్మూరి వెంకట సుజాతల్ని ఘనంగా సత్కరించారు. క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పాటిపండ్ల దక్షిణమూర్తి, క్లబ్ అధ్యక్షులు గుత్తా వెంకటరత్నం, కార్యదర్శి రవిబాబు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఎందుకు ఇంతగా చెప్పానంటే మా మిస్సెస్ సెకండ్ డెలివరీలో టేబుల్ పైన ఆపరేషన్ టేబుల్ పైన ఏదో సమ్ వైరస్ ఏదో వచ్చింది. ఆల్మోస్ట్ 1.5 months తను నార్మల్ అవ్వాలి. పాప ఏమో చిన్నప్పుడే బేబీ నార్మల్గా తను లేదు. ఇంట్లో జ్వరం డైలీ ఎన్నో హాస్పిటల్ తిరిగాం, మాకేమీ ఎక్కడ రిలీఫ్ రాలేదు. ఏంటో అర్థం కాదు అసలు ముందు. ఆ టైంలో మా మామగారికి అంటే నాకు పేరు వచ్చిన తండ్రి గారికి మన దక్షిణామూర్తి గారు పరిచయం. వాళ్ళ తరతరాలు సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని ఉందని ఒకరోజు మా మామగారు ఏదో బీపీ చూపించుకోవడానికి ఏదో వెళ్ళి వాళ్ళ కూతురు మీద ప్రేమతో ఇట్లా తగ్గట్లేదని చెప్తే ఇదేం పని, చిన్న విషయం కదా అని ఏదో ఒక చిన్న ట్యాబ్లెట్ రాసిచ్చారు. పెద్దగా ఏమి జరగదు అసలు, చిన్న ట్యాబ్లెట్ ఏదో రాసిచ్చారు. జస్ట్ 2-3 daysలో. అప్పటికి మేము 1.5 months నుంచి సఫర్ అవుతున్నాం రకరకాల హాస్పిటల్స్ తిరిగి. ఎవరు చెప్పలేదు అది ఆపరేషన్ టేబుల్ మీద వచ్చిన ఒక డిసీజ్ అని కూడా చెప్పలేదు. అందుకని అసలు ఇంత పెద్ద 26 సంవత్సరాల నుంచి మరి దీన్ని అసలు స్థాపించి మరి కంటిన్యూ అవుతున్నారు అంటే వారు ఇందాక ప్రియాంబుల్గా మాట్లాడినప్పుడు అధ్యక్షులు వారికి ఆరోగ్యం రాలేదు అని చెప్పినప్పుడు కొద్దిగా మనసు ఎక్కడో ఒక మూల చిన్నపాటి డిస్టర్బెన్స్ గురైంది. వారు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కార్యదర్శి వారికి, అధ్యక్షుల వారికి, మా యశోదామాత అక్కడ కూర్చొని కాళ్ళలో మునిగిపోయారు. వారికి ఇచ్చేసిన మీ అందరికీ 250 రూపాయలు సంవత్సరానికి చెల్లించి కొన్ని వేల మంది మీద ప్రయోగాలు చేశాం. అంటే మేము పాపాలే చేసామా, పుణ్యాలే చేసామా, ఒక్కసారి మేము ఇలా పెట్టుకుంటే 2 చేతులతోటి ఇక్కడ ఒక సముద్రం అంత ఘోష ఉంటుంది, సముద్రం అంత తపన ఉంటుంది. అది అంతా ఈ దీపం మారిపోయేలోపు ఎలా 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 తిరిగిపోవాలి, ఏ రకంగా ఇవ్వగలుగుతాం అనే దానికి పునాదిగా నా ప్రయాణం మొదలైందండి. ఇది మరి మాస్టర్ చెప్పినట్టు అది గొప్ప ప్రయాణమే కాదండి, ఒక మనిషి చేయాల్సిన ధర్మము, బాధ్యత. తల్లిదండ్రుల పట్ల ఎలాగా మన కన్న తల్లి కన్నను నేలను అంటారు, ఇవన్నీ తీర్చుకోవాలని మనందరికీ తెలుసు. ఏడ్చినప్పుడు ఏడ్చారు, నవ్వినప్పుడు నవ్వారు, అలాగా ఉన్నవారు. అంటే ఈ సమయం నాకు చాలా ప్రెషర్స్ అండి, నా మనసులో మాటలు చెప్పుకోవాలి. అలాగే మరి తోడు నీడగా ఉండాల్సిన వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలని మొట్టమొదటిగా ఇది వారికి చెప్పుకుంటూ, ఈ నలుగురికి కూడా జన్మలు ఎప్పుడైనా సరే రుణం తీర్చుకోలేదండి. ప్రణామం చేస్తూ మళ్ళా చెప్తున్నాను. ఈనాడు మనం ఒక ఉత్తమ వాకర్ని, మహిళా వాకర్ని, అలాగే ఒక యోగా సాధకుల్ని కూడా మనం ఈ వార్షికోత్సవ సందర్భంగా సన్మానం చేసుకుంటున్నాం. మనం వారికి కూడా నా నమస్సమాజం తెలియజేసుకుంటూ ముందుగా మనం అతిథుల గురించి 2 మాటలు చెప్పుకుందాం. ఈ రోజు ఉన్నటువంటి అతిథుల గురించి చెప్పుకోబోయే ముందుగా అసలు ఈ వాకర్ దానిలోనే రాసా, మన బ్యానర్లోనే ఉంటుంది, మనం పెట్టుకున్న బ్యానర్లోనే ఆరోగ్యానికి నడక అనేటువంటిది ఎంతో ముఖ్యం. దానిలో ఆరోగ్యమే మహాభాగ్యము. దాన్ని మించినటువంటి ఆస్తులు లేవు మనకి. కోటాను సంపాదించినా కూడా కరోనాలో మొత్తం వెళ్ళిపోయారు, తప్పెందుకు పనికిరాదు. కనుక ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కోసం నడవండి, నడిపించండి.